5వ పాఠం శతక సుధ గురించి తెలుసుకుందాం. శతకము అంటే 100 పద్యాలు, 108 పద్యాల వరకు ఉంటాయి. అంటే 101 పద్యాల పై చిలుకును శతకము అంటారు. సుధ అంటే అమృతం. అమృతము వంటి ఈ యొక్క పద్యాలు ఈ శతక కవులు రచించినటువంటి శతకముల్లో నుంచి 8 మంది శతక కవుల్లోని శతకాల్లో ఉన్న అద్భుతమైన పద్యాలను మనకి ఈ పాఠంలో వివరించడం జరిగింది. ఈ యొక్క శతక కవులు సమాజంలోని పోకడలను, సమాజ స్థితిగతులను, కవులు తమకు కలిగిన భక్తిని కానీ, వాళ్ళకి తెలిసిన నీతిని కానీ, వైరాగ్య భావాన్ని కానీ ప్రపంచానికి తెలపడానికి, మానవులకు తగిన జీవన విధానం తెలియజేయడానికి కొన్ని ఉదాహరణలతో, ఉపమానాలతో ఈ యొక్క పద్యాలను వివరించడం అనేది జరుగుతుంది. ఈ పద్యాల ద్వారా సమాజానికి వాళ్ళు హితాన్ని బోధించాలి అనేటటువంటి సంకల్పమే ఈ శతకకర్తల ఉద్దేశం. పాఠం యొక్క ఉద్దేశం: శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపచేసి ఉత్తమ పౌరులుగా తయారు చేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. అంటే విద్యార్థి దశలోనే వారు ఏ విధంగా జీవించాలి, ఎలాంటి స్నేహం చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి, పెద్దల పట్ల ఎలాంటి గౌరవ మర్యాదలను వాళ్ళు కలిగి ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా శతక పద్యాల ద్వారా వివరించే ప్రయత్నాన్ని చేస్తూ విద్యార్థులకు పాఠాల రూపంలో ప్రవేశం కల్పించడం అనేది జరుగుతూ ఉంది. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలదాన్నే శతకం అంటారు. కానీ 108 పద్యాలు కూడా ఉండటం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివరి పదంగా కానీ, పాదం కానీ, లేక 2 పాదాలు కానీ అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. అంటే శతక పద్యాల్లో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు ముక్తకాలు, మకుటం అని చెప్తూ ఉంటాం. మకుటం అంటే ఏంటంటే ఆ శతకంలో ఉన్న 100 పద్యాలు కానీ 108 పద్యాల వరకు ఏవైతే ఉంటాయో ప్రతి పద్యం చివర ఒక పదం కానీ, ఒక పాదం అంటే ఒక లైన్ కానీ, ఒక్కొక్క శతక పద్యాల్లో 2 లైన్లు కూడా మకుటం పునరావృతం అవుతుంది. అంటే ఏదైతే వస్తుందో అది అన్ని పద్యాలకి కూడా అది ఖచ్చితంగా వస్తుంది. దాన్నే మకుటము అంటారు. ఇప్పుడు వేమన శతకం అయితే విశ్వదాభిరామ వినురవేమ అనేది అంటే ఒక పాదం అంతా అన్ని పద్యాలకి పునరావృతం అవుతుంది. సుమతి అన్ని పద్యాలకి కూడా పునరావృతం అవుతుంది. దాన్ని మకుట నియమము అంటారు. ఖచ్చితంగా మకుట నియమాన్ని కలిగి ఉంటుంది. ఇంకొకటి ముక్తకాలు అని కూడా అంటారు. అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటాయి శతక పద్యాలు. లేదు ఇప్పుడు త్యాగనిర్తి పద్యాలు విన్నారు. పాఠం మొత్తం అన్ని పద్యాలు కలిపితేనే మనకి ఆ యొక్క కథ అనేది అర్థమవుతుంది. కానీ శతక పద్యాల్లో అలా ఉండకుండా ఏ పద్యానికి ఆ పద్యమే మనకి వెంటనే దాని యొక్క భావాన్ని తెలుసుకోగలుగుతాం. దాన్ని స్వతంత్ర భావాన్ని కలిగి ఉండడం అంటారు. ఒకే మకుటం అంటే కిరీటం అని అర్థం. రాజులకి కిరీటం ఎంత అందాన్ని ఇస్తుందో శతక పద్యాలకు ఆ మకుటం అనేది అంత అందాన్ని కలిగిస్తుంది. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. వాటిని ముక్తకాలు అంటారు. ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ బాకవరాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు. మొత్తం 8 శతకాల నుంచి తీసుకొని మనకి ఒక్కొక్క శతకానికి ఒక్కొక్క పద్యాన్ని పరిచయం చేయడం జరిగింది. మరి పాఠంలోకి ప్రవేశించే ముందు, పద్యాలు చదువుకునే ముందు ప్రవేశిక చూద్దాము. విశిష్టమైన సాహిత్య ప్రక్రియల్లో శతకం ఒకటి. మేలిముత్యాల్లాంటి శతక పద్యాల నుండి కొన్నింటిని ఈ పాఠం ద్వారా చదువుకుందాం. నైతిక విలువలను పెంపొందించుకుందాం. మొదటి పద్యం: సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్ అతి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్నధ్యాత్మయున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబుగాకుండ సమ్మతికించేరువ మీ నివాస సుఖమున్ మానాథ నారాయణ.
ఇక్కడ చూడండి, భావయుక్తంగా పదాలు విడదీయడం. సతత ఆచారం సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్ అతి. నా దగ్గర మీకు ఇక్కడ శీలమున్ వెళ్ళిపోయింది కదా, అతి శాంతత్వం చిత్తశుద్ధి కరమున్న ధ్యాత్మయున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవ హితమున్ దూరంబు కాకుండా సమ్మతికి చేరువ. జా ప్లేస్లో చేరువ మీ నివాస సుఖమున్ మానాథ నారాయణ. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది నారాయణ శతకం. ఈ శతకాన్ని రచించిన వారు బమ్మెర పోతన గారు. మీకు మకుటం తెలియాలి. మానాథ నారాయణ అనేది మకుటం. నారాయణ శతకంలోది బమ్మెర పోతన గారు రచించారు. మీకు అపరిచిత పద్యాలు కూడా ఇచ్చినప్పుడు మకుటాన్ని అడుగుతారు, శతకకర్త ఎవరని అడుగుతారు, ఇది ఏ శతకమో అడుగుతారు, శీర్షికను పెట్టమని అడుగుతారు. ఆ రీతిగా కూడా మీరు ఆలోచిస్తూ ఈ పద్యాన్ని చూడండి. దీని యొక్క భావాన్ని మనం చూసినప్పుడు, లక్ష్మీదేవి భర్త అయిన ఓ నారాయణుడా, ప్రియవచనం దయ సత్యం మంచి స్వభావం మిక్కిలి శాంతం నిర్మలమైన మనస్సు భగవద్భక్తి ధ్యానం ధైర్యం ధర్మాలు సదా ఆచరిస్తూ సర్వ ప్రాణుల మేలు కోరేవాడిగా మీ సన్నిధిలో నీకు ఇష్టమైన వాడిగా ఉండే సుఖాన్ని దయచేయు ఇవ్వమని దీనికి అర్థం. మానాథ అంటే లక్ష్మీదేవి భర్త అయిన శ్రీమన్నారాయణ అని అర్థం. ఇక్కడ మానాథ నారాయణ ఈ ఒకటానికి అర్థం ఏంటి? లక్ష్మీదేవికి భర్త అయిన శ్రీమన్నారాయణ అని అర్థం. ఇక్కడ చిత్తశుద్ధి అనే పదాన్ని చూస్తున్నాం. మనస్సునందు పవిత్రత కలిగి ఉండడమే చిత్తశుద్ధి. సర్వజీవ హితము అంటే సర్వ ప్రాణులకు మేలు చేకూర్చుట అనే సద్గుణాలు. దూరంపు కాకుండా, నా నుంచి దూరం కాకుండా, ఇక్కడ ఇవన్నీ సతతాచారము సూనృతంబు కృపయు సత్యము శీలం ఇవన్నీ ఏంటి? మంచి ఆచారం మంచి మాట, దయ కృప అంటే దయ, సత్యంబు సత్యవాక్యం మంచి నడవడి, శాంత స్వభావము మనస్సునందు పవిత్రత, మిక్కిలి భక్తి తత్పరత, ధ్యానము ధైర్యము ధర్మము, సర్వప్రాణులకు మేలు చేకూర్చుటనే సద్గుణాలు నా నుంచి దూరం కాకుండా మీ నివాసంలో కలిగే సుఖం సద్గతికి అంటే సమ్మతికి మోక్షానికి నాకు మోక్షం పొందుకునేటటువంటి కృపను వియ్యు అని అడుగుతున్నాడు అనమాట. రెండవ పద్యం. బీదలకు అన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధములన్ పల్కకు వాదములాడబోకు మర్యాదనతిక్రమింపకు పరస్పర మైత్రి మెలంగు మిట్టివౌ వేదములంచెరంగుము వివేకధనం విధి నమ్ము చిత్తమా. బీదలకు అన్న వస్త్రములు పేర్మిన్ వసంగము తుచ్చ సౌఖ్య సంపాదనకు ఐ అబద్ధములన్ పల్కకు బా ప్లేస్లో ప వాదములు ఆడబోకు మర్యాదను అతిక్రమింపకు పరస్పర మైత్రి మెలంగు మిట్టి వౌ వేదములన్ చెరుంగుము. వివేక ధనంబు ఇది నమ్ము చిత్తమా. చిత్తము అంటే మనసు. ఓ మనసా, ఇక్కడ మకుటమేది చిత్తమా అనేది మకుటం. ఇది చిత్త శతకంలోనిది. ఈ శతకకర్త శ్రీపతి భాస్కర కవి గారు. బీదలకు పేదవారికి అన్న వస్త్రములు అన్నము వస్త్రాలు పేర్మిన్ ప్రేమతో వసంగుము అందించుము తుచ్చమైన అంటే నీచమైన సౌఖ్య సంపాదనకే సుఖములను పొందడానికి అబద్ధములు పలుకవద్దు, వాదములు తగాదాలు ఆడన్పోకు చేయవద్దు, మర్యాదను అతిక్రమింపకంటే గౌరవాన్ని మీరవద్దు, పరస్పర మైత్రిని మెలంగుము ఒకరితోనొకరు స్నేహంతో ప్రవర్తించండి. ఇట్టివి మిట్టివో అంటే ఇట్టివి ఇలాంటివి ఆ వేదములు అని ఎరుంగుము తెలుసుకో వివేక ధనం విధి నమ్ము చిత్తమా. ఇదే వివేకుల సంపద అని నువ్వు నమ్ము అని మన మనసుతో మనం చెప్పుకొని మనం జీవించినట్లయితే తప్పు చేయడానికి ఎక్కడ మనం ఆస్కారం అనేది ఇవ్వకుండా ఉంటుందని భక్తుడు ఎంతో చక్కగా ఈ యొక్క కవి చిత్తమా మన మనసును మనం కంట్రోల్ చేసుకోవాలి, మన మనసును మన స్వాధీనంలో ఉంచుకోవాలి.
మనసుతో ఈ విధంగా చెప్తున్నట్లుగా కవి ఇక్కడ రాయడం జరిగింది. ఓ మనస, మనసుతోనే చెప్తూ ఉన్నాడు. మన శరీరమే మనకి శత్రువు, మన మనసే మనకి శత్రువు. మన మనసుని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. పేదవాడికి అన్నదానం, వస్త్రదానం అధికంగా చెయ్యి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలు ఆడకు. చిన్న చిన్న విషయాల కోసం అబద్ధాలు ఆడవద్దు. అనవసరంగా ఎవరితోనూ వాదనకు దిగకు. చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకోవద్దు. హద్దు మీరి ప్రవర్తించుకో. నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకో. నీ బౌండరీస్ దాటి నువ్వు హద్దు మీరి ప్రవర్తించొద్దు. అందరితో సఖ్యంగా ఉండు, అంటే స్నేహంగా ఉండడానికి ప్రయత్నించు. ఈ సూత్రాలనే నువ్వు వేదాలుగా భావించు. వివేకులకు ఈ లక్షణాలే సంపదగా భాసిల్లుతాయి. వివేకుల లక్షణాలేంటి అని మీకు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వివేకుడు ఎలా ఉంటాడు? పేదవాడికి అన్నదానం, వస్త్రదానం చేస్తాడు. నీచమైన సుఖాలకు అబద్ధాలు ఆడడు. అనవసరంగా ఎవరితో గొడవలు పెట్టుకోడు. హద్దు మీరు ప్రవర్తించుడు. అందరితో ప్రేమగా సఖ్యంగా ఉంటాడు అని మీరు రాస్తే వివేకుల లక్షణాలు అయిపోతాయి. అక్కడ గీత గీసుకోండి, వివేకుల లక్షణాలు. ఆ విధంగా కూడా అడగవచ్చు. 3వ పద్యం. చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న, ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం. బదనుగా మంచి కూర నలపాకము చేసిననైనా నందు నింపొదబెడు నుప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. భాస్కరా ఇది మకుటం. చుట్టూ గీత గీసుకోండి. ఇది భాస్కర శతకంలోది మారద వెంకయ్య గారు రాసినటువంటిది. చదువది ఎంత కలిగిన, చదువది, చదువు ప్లస్ అది, చదువది ఎంత కలిగిన, రసజ్ఞత దానిలోని సారం, ఇంచుక కొంచెమైన, చాలకున్నన్ ఆ చదువు, నిరర్థకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరు ఎచ్చటం. ఎక్కడ గుణవంతులు ఎవరు కూడా మెచ్చుకోరు. మంచి గుణాలు కలవారు మనల్ని మెచ్చుకోరు. చదువు ఎంత చదువుకున్నా అందులోని సారం మనం గ్రహించలేకపోతే అదంతా వ్యర్థమే. ఎవ్వరు ఎక్కడా కూడా మంచి గుణాలు కలవారు ఎవ్వరూ మనల్ని మెచ్చుకోరు. పదనుగా మంచి కూర, పదునుగా అంటే మిక్కిలి నేర్పరితనంతో మంచిగా కూరను మనం చేసిన, నలపాకము చేసినన్ ప్లస్ అయినన్, నలుడు వండినటువంటి, పాకము అంటూ వంట, నలపాకము నలుడు వంట చేసినట్లుగా మనం చేసిన అయినా అందులో ఇంపొదవెడు, ఇంపు వదవెడు అంటే రుచి కలిగించే ఉప్పు, లవణం అని కూడా అంటారు ఉప్పుని, లేకపోతే రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా. రుచి ఎలా పుడుతుంది? ఇక్కడ ఉపమానం చూడండి, ఒకదానితో ఒకటి పోలికలు అనేవి ఎలా చెప్తూ ఉన్నారో. ఎంత రుచికరంగా మనం వంట చేసినప్పటికీ కూడా అందులో రుచిని పుట్టించే ఉప్పు వేయకపోతే ఆ వంటకు రుచి ఏ విధంగా తీసుకుని రాలేమో. మనం ఎంత ఉన్నతమైన చదువులు చదివినప్పటికీ కూడా ఆ చదువులోని సారాన్ని గ్రహించకపోతే, వినయ విధేయతలు ఏ విధంగా నడుచుకోవాలో సరైన ప్రవర్తన మనకి వంట పట్టకపోతే ఎక్కడికి వెళ్ళినా మంచి లక్షణాలు కలిగిన వారు ఎవ్వరూ కూడా మనల్ని మెచ్చుకోరు అని ఎంతో చక్కగా ఈ యొక్క భాస్కర శతకంలో చెప్పడం జరిగింది. భావం: భాస్కరా, ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అలాంటి చదువుని ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా. 4వ పద్యం. పెంపున తల్లివై కలుష బృంద సమాగమొందకుండ రక్షింపను తండ్రివై, మెయివసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై, కృప గురించి పరంబుదిరంబుగాగా సత్సంపదలీయ నీవెగతి దాసరథి కరుణాపయోనిధి. పెంపున తల్లివై కలుష బృంద సమాగమము పొందకుండా రక్షింపను తండ్రివై, దా ప్లేస్లో త, మెయి వసించు దశేంద్రియ, దశ ప్లస్ ఇంద్రియ, దశేంద్రియ గుణసంధి, రోగముల్ నివారింపను వెజ్జువై, వెజ్జు వైద్యుడు వెజ్జు,
కృప గురించి పరంబు దిరంబుగాగా సత్త సంపదలీయ నీవెగతి దాశరథి కరుణ పయోనిధి. దాశరథి అంటే ఓ దశరథ కుమారుడా అని అర్థం. అంటే రాముడికే మరొక పేరు దాశరథి. ఇది దాశరథి కరుణ పయోనిధి అనేది మీరు గీత గీసుకోండి, అది మకుటం, ఆ పద్యానికి మకుటం. ఇది దాశరథి శతకంలోనిది. ఈ శతకాన్ని రచించిన వారు కంచర్ల గోపన్న. ఇతన్నే భక్త రామదాస్ అని కూడా మనకి తెలుసు, భక్త రామదాస్ అంటారని. దీని యొక్క భావాన్ని మనం చూసినట్లయితే పదాల విభజన. దాశరథి దశరథ పుత్రుడువైన ఓ రామా కరుణా పయోనిధి, సముద్రమంతటి దయకలవాడ, పయోనిధి సముద్రము. పెంపునన్ నన్ను పెంచడంలో తల్లివి, కలుష బృంద సమాగమము వందకుండా రక్షింపను తండ్రివై. కలుష బృందము పాప సమూహాల కలయిక అంటే చెడుదారులు పట్టకుండా నన్ను తాకకుండా రక్షించడంలో నాకు తండ్రివై. మెయ్యి వసించు, మెయ్యి అంటే శరీరం, మేను మెయ్యి శరీరం. శరీరంలో నివాసమున్న దశ ఇంద్రియ రోగములు, ఇంద్రియాలనే రోగములు నివారింపను వెజ్జువై. నువ్వే నాకు వైద్యుడివి, నా శరీరంలోని రోగాలన్నీ తగ్గించడానికి నువ్వే నాకు వైద్యుడివి. కృప గురించి పరంబు దిరంబు కాక, కృపతో మోక్షము నాకు శాశ్వతంగా లభించేటట్లు సత్సంపదలీయ నీవే గతి, ఉత్తమమైన సంపదలు ఇచ్చేటకు నాకు నీవే దిక్కయ్యా అని ఈ యొక్క కంచర్ల గోపన్న గారు రాముణ్ణి వేడుకుంటూ రచించినటువంటి పద్యం ఇది. భావం. దయాసముద్రుడవైన ఓ రామా, నీవు పెంపకంలో తల్లివి, చెడుదారిన నడవకుండా కాపాడే తండ్రివి. ఇంద్రియ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ రోగాలను తొలగించే వైద్యుడివి. మోక్షం స్థిరమయ్యేటట్లుగా దయతో మేలైన సంపత్తులు ఇవ్వడానికి నువ్వే నాకు దిక్కు అని వేడుకుంటూ ఉన్నాడు. 5వ పద్యం ఇది శేష పద్యం. 2 అర్ధపాదాలు కలిగి ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ పాదాలు కనిపిస్తూ ఉంటాయి. శేష పద్యం కింద తప్పకుండా తేటగీతి కానీ ఆటవెలది కానీ ఉంటుంది. విద్యార్థులు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోవాలి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము గుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కవునో. తేనె జుంటి గలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇది నరసింహ శతకం. కాకుత్సం శేషప్ప కవి గారు రచించినటువంటి ఈ యొక్క పద్యం. దీని మకుటం విద్యార్థులు గమనించారా? మకుటము పదంగా ఉండొచ్చని చెప్పాము, పాదంగా ఉండొచ్చని చెప్పాము. 2 పాదాలుగా కూడా మనకి మకుటం కనిపిస్తూ ఉంటుంది. ద్విపాద మకుట నియమము. చూడండి, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇక్కడ ద్విపాద మకుటాన్ని మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులు అది గమనించాలి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ భావాన్ని చూసిన భూషణ వికాస అంటే ఆభరణాలతో శోభించేవాడా, అర్థాలు మీకు ఇవ్వచ్చు. శ్రీధర్మపుర నివాస అంటే ధర్మపుర క్షేత్రంలో కొలువైన వాడా. దుష్ట సంహార చెడ్డవారిని సంహరించేవాడా. దురిత దూర పాపాలను పోగొట్టేవాడా. నరసింహస్వామి. తల్లి గర్భం నుంచి పుట్టుకు తోడనే ఎవ్వరూ సంపదలను తీసుకొని రారు. మరణించేనాడు సంపాదించుకున్నది మరి ఏదీ వెంట తీసుకొని వెళ్ళరు. లక్షాధికారైనా ఎంత ధనవంతుడైనా లవణమన్నమే కానీ, లవణం అంటే ఉప్పు అని చెప్పుకున్నాం, ఉప్పుతో కూడిన అన్నమే తింటాడు కానీ మెరుగు బంగారంబు అంటే ధగధగ మెరిసే బంగారం మృంగపోడు, మింగలేడు. విత్తము అంటే ధనము, మీరు గుర్తుపెట్టుకోవాలి. విత్తము ధనము. ఆర్జన చేసి విర్రవేగిటే గాని, డబ్బు బాగా సంపాదించి మదించి తిరగడమే తప్ప, విర్రవేగడం అంటే గర్వంతో మదించి తిరగడం. కూడబెట్టిన సొమ్ము కుడువపోడు, దాచిపెట్టిన ధనమును తినడు. పొందుకగా ఒద్దికగా మరుగైన ఎవ్వరికీ కనబడని భూమి లోపల పెట్టి, భూమిలో పాతిపెట్టి, దాన ధర్మము లేక దాచి దానాలు కానీ ధర్మాలు కానీ చేయకుండా ఎక్కడో దాచిపెడతాడు. చివరికి తుదకు అంటే చివర, తొలి అంటే మొదటి, తుద అంటే చివర.
దొంగలు గిత్తురో దొరల కవునో, దొంగల పాలు చేస్తారో దొరల పాలు చేస్తారో. జుంటి తీగలు తేనెటీగలు, జుంటి తీగలు అంటే తేనెటీగలు. తేనెను తెరువరి బాటసారి ఇయ్యవా, ఇస్తాయి కదా. ఇక్కడ కంపారిజన్స్ రెండిటి మధ్య పోలికలు ఎలా చెప్పాడు. లోభి అంటే పిసినారి, లేదు అంటే బాగా డబ్బు సంపాదించిన వాడు, ఎదుటి వారికి దాన ధర్మాలు చేయకుండా ఉన్న వాళ్ళని పిసినారులనే అంటారు. లోభి పిసినారి లక్షణాలు ఏంటని అడుగుతారు. ఇక్కడ పిసినారిని తేనెటీగలతో పోల్చాడు. వాడు కూడా డబ్బంతా దాచి వాడు తినడు, ఎదుటి వాళ్ళకి దానం చెయ్యడు, దాచి చివరికి చనిపోతాడు, వాడి వెంట తీసుకొని వెళ్ళలేడు. అలాగే తేనెటీగలు కూడా తేనె తొట్టను పెడతాయి, కానీ అవి తినవు, అవి తాగవు, అవి అనుభవించవు. దారంట పోయే బాటసారులు, తిరువరులు అంటే బాటసారులు, బాటసారులకే అది సొంతం అవుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య పోలికలు చెప్పడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. 6వ పద్యం. మొదట కర్దమముంటి మొగలి పుష్పముకేమి, పశువుల దోషముల్ పాలకేమి, అరయ వైద్యుని కులం భౌషధంబునకేమి, కప్ప దోషము మౌక్తికములకేమి, వృషభంబులెట్లున్న కృషి కర్మమునకేమి, వెలి అయిన వాని సద్విద్యకేమి, అపవిత్ర దోషంబులగ్ని గుహోత్రునకేమి, గుణదోషముల వల్ల కులముకేమి, మలినమై చందనము పరిమళము జడునా, రాతి కంటు గుడము మధురంబు జడునా, వినయములు జడమా వృత్తి ఘనత జడునా, విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ. ఇది చూడండి, విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ. గీత గీయండి. ఇది మకుటము, విశ్వకర్మ శతకంలోది. దీనిని రాసిన వారు పండిత రామసింహ కవి గారు. విశ్వకర్మ శతకకర్త పండిత రామసింహ కవి గారు. ఇక్కడ మొదట కర్దమం ఉంటే మొగలి పుష్పముకేమి, మొగలి పుష్పము, మొగలి చెట్టు బురదలో ఉంటుంది, కానీ ఆ యొక్క పుష్పం ఎంతో మంచి వాసననిస్తుంది. అక్కడ బురదలోంచి పుట్టింది కదా అని ఆ యొక్క బురద దానికి అంటుతుందా? అంటదు. కర్దమము అంటే బురద. మొదలు అంటే దాని చెట్టు మొదలు భూమిలో బురదలో ఉంటే మొగల పువ్వుకు వచ్చిన ఆపదేంటి? ఏమీ ఉండదు. దాని వాసనకి ఎలాంటి ఆటంకం కలగదు. పశువులు దోషములు అంటే రోగాలు. పాలకు దోషం ఏంటి? పశువులకు ఎన్నో రోగాలు ఉండొచ్చు, కానీ పాలు చక్కగా మనకు ఉపయోగకరమైనటువంటి పాలన వేస్తాయి. అరయ వైద్యుని కులంబు ఔషధంబునకేమి, వైద్యుని కులము మందులకు అంటుతుందా? వైద్యుడు కులమేంటో, ఎలాంటి కులాలు వాడిచ్చినా ఆ మందులు మనకి పనికి వస్తాయి, కానీ మంచి కులాలు వాళ్ళు ఇస్తేనే మందులు ఫలిస్తాయి. ఔషధం అంటే మందులు ఫలిస్తాయని అనుకుంటామా? కాదు కదా. కప్పదోషము మౌక్తికములకేమి, మౌక్తికములు అంటే ముత్యాలు. ముచ్చపు చిప్పలో ముత్యాలు ఉన్నప్పుడు చుట్టూ కప్పలు దాని చుట్టూ చేరుతాయి, కానీ కప్పల దోషాల వల్ల ముత్యాల కాంతి తగ్గుతుందా? తగ్గదు కదా. వృషభంబులెట్లున్న కృషికర్మునకేమి, వృషభము అంటే ఎద్దు. ఎద్దులు అనేక రకాలు ఉంటాయి, అనేక ఆకారాల్లో ఉండొచ్చు, రంగుల్లో ఉండొచ్చు, కానీ అవి ఎలా ఉన్నప్పటికీ కూడా కృషి కర్మమునకు ఏమి, వ్యవసాయ వృత్తికి ఇబ్బంది ఏంటి? వాడుకునేటటువంటి రైతుకి ఇబ్బంది ఏంటి? వెలి అయిన వాని సత్విద్యకు ఏమి అపవిత్ర దోషములు, వెలివేసిన కులస్థుని విద్యకు కలిగిన నష్టమేంటి? ఉదాహరణకు మనం అంబేద్కర్ని చూసుకుంటూ ఉంటే మన యొక్క భారత రాజ్యాంగాన్ని రాసి చరిత్రను సృష్టించాడు. అంబేద్కర్ అప్పుడు కుల వివక్ష వల్ల వెలివేసిన వాడు అయినప్పటికీ కష్టపడి చదువుకున్నాడు. మరి అటు ఆయనకి కులం ఎక్కడైనా అడ్డొచ్చిందా? ఆయన చదువుకి వెలివేసిన కులస్తుని విద్యకు కలిగిన నష్టం ఏంటి? విద్యకు ఎలాంటి నష్టం కలగదు. అపవిత్ర దోషములు, ఒకవేళ శుచి శుభ్రం లేకపోతే అగ్నికి వచ్చిన నష్టం లేదు. అగ్నిహోత్రునికేమి, అగ్నిలో ఎలాంటి మలినంతో ఉన్న పదార్థాలు వేసినప్పటికీ, వస్తువులు వేసినప్పటికీ ఆ మలినమంతా తొలగిపోతుంది. అగ్నికి ఎలాంటి నష్టం జరగదు, కాలిపోతుంది. గుణదోషముల వల్ల కులమునికేమి, మనుషుల మంచి చెడుల వల్ల ఆ కులానికి వచ్చిన నష్టం లేదే. చందనము మలినమై పరిమళము చెడునా, మంచి గంధము మురికి అంటితే దాని సువాసన చెడిపోతుందా? చెడిపోదు కదా. గుడము రాతికి అంటూ మధురంబు జడునా, గుడము అంటే బెల్లం. బెల్లాన్ని మనం దంచుకునేటప్పుడు రాయిని వాడి దంచుతూ ఉంటాం. మరి ఆ రాతి కంటిని బెల్లం, దాని రుచి తీపితనం ఏమైనా పోతుందా? పోదు కదా. వినయములు జడమా వృత్తి ఘనత జడునా, వినయములు గౌరవ మర్యాదలు
ఏ వృత్తి వాళ్ళకైనా గౌరవ మర్యాదలు తగ్గితే ఆ వృత్తి గొప్పతనం ఏమైనా తగ్గిపోతుందా? తగ్గదు కదా. అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఈ పద్యంలో ఎంతో చక్కగా తెలియచేశాడు. కులాన్ని బట్టి మనుషులకు విలువనివ్వడం, తల్లిదండ్రులను బట్టి పిల్లల్ని గౌరవించడం, ఇలాంటివి పాతకాలంలో చేసినట్లుగా విద్యార్థులు ఆ విధంగా చేయొద్దు. ప్రతి సాటి మనిషిని గౌరవించాలి, సాటి మనిషిని మనిషిగా చూడాలి. ప్రతి ఒక్కరిని కూడా మంచి మనసుతో చూడాలన్న ఆంతర్యాన్ని వెలిబుచ్చుతూ ఈ యొక్క తాత్పర్యాన్ని మనం గమనించగలం. శ్రీ విశ్వకర్మ విశ్వాన్ని ధర్మబద్ధంగా పాలించేవాడా అంటే మొకటాన్ని ఫస్ట్ తీసుకొని చెప్పడం జరిగింది. విశ్వపాలన ధర్మ, ప్రపంచాన్ని పాలించడమే ధర్మంగా కలవాడా. శ్రీ విశ్వకర్మ అంటే ఓ ప్రపంచాన్ని సృష్టించిన వాడా. మొగలి పువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన దాని ప్రాధాన్యం ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషాలేవి పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యుని కులంతో సంబంధమేమీ ఉండదు. కప్పల వల్ల ముచ్చపు చిప్పల దోషాల వల్ల ముత్యాల వన్నె కొంచెం కూడా తగ్గదు. ఎద్దుల స్వరూపం ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదే. మనిషిని వెలివేసిన అతడి విద్యకు లోటేమీ రాదు. అపవిత్రత వల్ల కలిగే దోషాలతో అగ్నిదేవుడికి సంబంధం లేదు. చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికి పోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతడి వృత్తి ఘనతకు ఏ భంగము కలుగదు. భంగం అంటే ఆటంకాలేవి కలగవు అని ఎంతో చక్కగా వివరించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటట్టుగా ఈ యొక్క పద్యాన్ని రచన చేసిన విధానం మనకు అర్థమవుతుంది. 7వ పద్యం. లెక్కకురాని కోరికల రీతులలో బడి మానవుండిటుల్ మక్కువులం సృజించుచు నమాయకుడై సుడులన్ పదే పదే యుక్కిరి బిక్కిరై తిరుగుచుండునుగాని విశిష్ట మార్గముల్ ద్రొక్కు తలంపులేసము కుదుర్కొననీయడే. వెంకటేశ్వర. వెంకటేశ్వర గీత గీసుకోండి. ఇది మొకటం. ఇది శ్రీ వెంకటేశ్వర శతకంలోది. ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు ఈ యొక్క రచయిత. పద్యాన్ని రచించినటువంటి కవి. ఈ యొక్క వెంకటేశ్వర పాపాలను తొలగించే ఓ దేవా అని అర్థం. మానవుడు లెక్కలేనన్ని కోరికలు అనే విధానాల్లో మునిగి, రీతులలో అనేక విధానాల్లో మునిగి ఈ విధంగా మక్కువ అంటే కోరిక సృజించుచున్ కొత్తగా కనిపెడుతూ అమాయకుడై తెలివి తక్కువవాడే పదే పదే సుడులన్ మళ్ళీ సుడుల్లో ఉక్కిరి బిక్కిరైపోతూ తిరుగుచుండును కాని తిరుగుతూ ఉంటాడు గాని విశిష్ట మార్గములు గొప్పవైన దారులను త్రొక్కు తలంపు లేసము కుదుర్కొననీడే. నడిచే ఆలోచన కొంచెం కూడా కుదురుగా నిలపడు కదా. అంటే భావం, వెంకటేశ్వర మనిషి అధికమైన కోరికలకు బానిసై అమాయకత్వంతో వివిధ అనుబంధాలను సృష్టించుకుంటూ సుడిగుండంలో పడి ఉక్కిరి బిక్కిరే తిరుగుతుంటాడే కానీ మంచి దారిలో నడిచే ఆలోచన కలిగేటట్లుగా చేయటం లేదు కదా. అంటే కోరికలకు బానిసైపోతూ ఉన్నాడు. అంతేగాని ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక, ఆ కోరికలు తీర్చుకునే మార్గంలో అప్పులు పాలైపోతూ ఉంటాడు. అమాయకుడే అందరి మాటలు విని గొప్పలకు పోయి కోరికలు పెంచేసుకొని ఆ ఉచ్చులో అలా ఉండిపోతాడు తప్ప ఇంద్రియ నిగ్రహం కలిగి ఆ కోరికలను అణుచుకునేటటువంటి ఉపాయం ఆలోచించట్లేదు కదా. నువ్వే కాపాడాలి అని ఆ యొక్క కవి చెప్తూ ఉన్నాడు. చివరిగా 8వ పద్యం. ఆకలి దప్పులన్వనట నందిన వారికి పట్టెడన్నమో శాకమో నీరమో ఇడి ప్రశాంతుల చేసిన సర్వపుణ్యముల్ చేకురు నీవు మెచ్చెదవు శ్రేయము ప్రేయమటంచునెంతయున్ బాకవరాంజనేయ ఖలభంజన సాధుజనానురంజన. ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడు అన్నమో శాకమో నేరమో ఇడి అంటే ఇచ్చి ప్రశాంతుల చేసిన సర్వపుణ్యముల్ చేకురు నీవు మెచ్చదవు శ్రేయము ప్రేయమటంచు నెంతయున్ బాకవరాంజనయ ఖలభంజన సాధువన జనానురంజన. ఈ పాదం మొత్తం కూడా మొకటమే. గీత గీసుకోండి. ఇది శ్రీ బాకవరాంజనేయ శతకం. శతకకర్త వెంకటరావు పంతులు గారు. చూడండి, ఖలభంజన పాపం చేసేవారిని సంహరించేవాడా, అర్థాలు అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. సాధు జనానురంజన మంచివారిని సంతోషపెట్టేవాడా. బాకవర ఆంజనేయ
బాకవరంలో ఉన్న ఆంజనేయ ఆకలి దప్పులతో వనట వేదన చెందిన వారికి, వనట అంటే వేదన చెందిన వారికి పట్టెడు అన్నమో శాకమంటే కూరనో నీరమో మంచినీరో ఈడి ఇచ్చి ప్రశాంతులం చేసిన సంతృప్తి పరిస్తే సర్వపుణ్యముల్ అన్ని పుణ్యాల ఫలం చేకూరు దక్కుతుంది. నీవు శ్రేయమటంచున్ నీవు మేలు కలగాలని ఎంతో మెచ్చుకుంటావు కదా, నువ్వు కూడా మెచ్చుకుంటావు, వాళ్ళకు కూడా పుణ్యం దొరుకుతుంది. పాపులను నశింపచేసేవాడా, సాధుజనులను ఆనందింపచేసేవాడా, బాకవరంలో వెలసిన ఓ ఆంజనేయ ఆకలి